విజయవాడ తెల్లవారు 5:30కి వచ్చిందన్న. సో మూవీ ప్రమోషన్ కోసమే తీసుకొచ్చాం. అండ్ ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోసం ఈ మూవీలో ఆయన తయారు చేసిన వెహికల్ ఇది. ఆయన ఫ్యాన్స్ కి అందరికి చూపిద్దామని తీసుకొచ్చాం. వర్షం పడుతున్నా ఎక్కడా డిసప్పాయింట్ చేయకూడదని స్పెషల్ గా అరేంజ్మెంట్ చేసి మరి డిస్ప్లే పెట్టాం విజయవాడలో. ఇప్పటి వరకు తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ముంబై, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ, పంజాబ్ అండ్ మహారాష్ట్రలో 5 ప్లేసెస్ తిరిగాం. సో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ నుండి మళ్ళీ ఇప్పుడు విజయవాడ వచ్చాం. దీని తర్వాత భీమవరం, రాజమండ్రి, వైజాగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు 100%. కాకపోతే కొంచెం భయం కూడా ఉంది లోపల. సో మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ఫుల్ అయ్యాం. సో అక్కడ కూడా వాళ్ళ ఫ్యాన్స్ దీన్ని ఇంకా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నా. దీనికోసం స్పెషల్ గా ఒక ట్రక్ ని రెడీ చేసామండి. సో దాన్ని తీసుకెళ్తున్నాం. ఆ ట్రక్ లెంత్ కూడా 12 ఫీట్ల వరకు ఉంటుంది. ఈ వెహికల్ వరకు ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఇది మాక్సిమం స్పీడ్ 40 km/h వెళ్తుంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 టన్ వచ్చి, అండ్ బ్యాటరీ 45 kV ఉంటుంది ఇందులో. అండ్ త్రీ వీల్ యాక్సిల్ అండి. 3 వీల్ వెహికల్ ఇది. అండ్ యూజువల్లీ మన వెహికల్స్ లో ఫ్రంట్ వీల్ యాక్సిల్ ఉంటుంది, స్టీరింగ్ యాక్సిల్. బట్ ఇందులో ఏంటంటే బ్యాక్ వీల్ స్టీరింగ్ యాక్సిల్ ఉంటుందండి. సో డిజైన్ అంతా వచ్చేసి మా సినిమాకి సంబంధించిన డిజైన్. ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని, డైరెక్టర్ గారు ఫైనల్ చేసిన డిజైన్. సో బిల్డ్ డెవలప్మెంట్ వచ్చేసి మాత్రం మహేంద్ర అండ్ జయం ఆటో కార్స్ అని చెప్పేసి కోయంబత్తూర్లో ఉంటుంది. సో బిల్డ్ కూడా కోయంబత్తూర్లో జరిగింది. అండ్ ప్రౌడ్ టు సే ఏంటంటే టోటల్ ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా విత్ ఇండియన్ ఇంజనీర్స్ ఓన్లీ. అంటే మేము షూట్ లో వాడిన వేరే వెహికల్ సేమ్ లుక్ ఉంటుంది. బట్ అది మూవబుల్ కాదు, స్టాటిక్ వెర్షన్. సో ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ టైం షూట్ లో ఉంటుండగానే ప్రభాస్ గారికి కూడా తెలియదు హైదరాబాద్ వచ్చిందని. ఈ వెహికల్ ఒక ఫ్లోర్ లో పెట్టి ఉంచాం. షూట్ అవుతుండగా మా డైరెక్టర్ గారు సార్ వెహికల్ వచ్చింది చూస్తారని అడిగితే, అవునా ఎక్కడ చూపించండి. ఆయన చూడగానే నేను ఇప్పుడు అర్జెంట్ గా డ్రైవ్ చేయాలన్నారు. చిన్న ప్లేస్ లోనే ఆయన ఇమ్మీడియట్ గా డ్రైవ్ చేశారు ఆ రోజు ఫస్ట్ టైం. అవునండి. దాని హైలైట్ ఏంటనేది నేను చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, సినిమాలో మీరు చూసారు. సో భైరవ గారి ఆయనకి ఏదైనా కావాలనుకుంటే బుజ్జి ఆ బ్రెయిన్ చెప్తారు, ఆ బ్రెయిన్ వెహికల్ చెప్తుంది. సో వెహికల్ ద్వారా ఆయన కంట్రోల్స్ అన్ని చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు రేపు అనుకుంటున్నాం, మేబీ 1 డే అనుకుంటున్నాను.